మన ఛానల్ వీడియోస్ అప్లోడ్ అవ్వగానే మీకు నోటిఫికేషన్ రావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయండి. హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ముందుగా తెలుగు వారందరికీ నా నమస్కారం. అదే కదండి మన సంస్కారం. ఇవాళ ఎపిసోడ్లో మనం బాంబే చట్నీని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. చాలామంది పూరీలోకి ఈ బాంబే చట్నీని ఇష్టంగా తింటారు. నేను పూర్తిగా రెస్టారెంట్ స్టైల్లో ఈ బాంబే చట్నీని ఎలా తయారు చేయాలో ఈ రెసిపీలో చూపిస్తున్నాను. మిస్ కాకుండా చూడండి. సో లేట్ చేయకుండా ప్రాసెస్ స్టార్ట్ చేద్దామా? ముందుగా ఒక బౌల్ తీసుకుని ఈ బౌల్లో అరకప్పు శనగపిండిని వేసుకోవాలి. ఈ శనగపిండిలోకి ఒక గ్లాసు మజ్జిగను పోసుకొని బాగా కలుపుకొని ఒక పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకుని ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఒకసారి ఆయిల్ వేడెక్కినాక కొద్దిగా పసుపు, కొద్దిగా జీలకర్ర, కొద్దిగా సాయిపప్పు, అలాగే కొద్దిగా పచ్చెనగపప్పు, కొద్దిగా ఆవాలు, ఎండుమిరపకాయలను కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి. లైట్గా ఫ్రై చేసుకోవాలి. అలాగే కొద్దిగా కరివేపాకు, పచ్చిమిరపకాయ ముక్కలు, సన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు వేసుకోవాలి. మొత్తాన్ని ఒకసారి కలుపుకోవాలి. 2 మీడియం సైజ్ టమాటాలు తీసుకుని ఇలా ముక్కలుగా కట్ చేసుకుని దీనిలోకి వేసుకుని బాగా కలుపుకోవాలి. కొద్దిగా రుచికి సరిపడినంత ఉప్పు కూడా వేసుకోవాలి. టమాటా ముక్కలు కొద్దిగా మగ్గినాక వాటర్ యాడ్ చేసుకోవాలి. దీనిలోకి సన్నగా కట్ చేసిన కొత్తిమీరను కూడా వేసుకోవాలి. అలాగే కొద్దిగా ఇంగువను కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి. ఈ టమాటా ముక్కలు బాగా మగ్గిన తర్వాత మనం ముందుగా చేసి పెట్టుకున్న శనగపిండి మిశ్రమాన్ని దీనిలోకి వేసుకోవాలి. బాగా కలుపుకోవాలి. ఒక 5 నిమిషాల పాటు ఈ బాంబే చట్నీని మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి. అంతేనండి, బాంబే చట్నీ రెడీ అయినట్లే. ఇది మనం ఒక బౌల్లోకి తీసుకుందాం. చూసారు కదండి, రెస్టారెంట్ స్టైల్లో ఎంత సింపుల్గా ఈ బాంబే చట్నీని తయారు చేసుకోవచ్చో. చాలామంది పూరీలోకే కాకుండా ఇడ్లీలో కూడా ఈ బాంబే చట్నీని తింటారండి. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్స్ని నాకు కామెంట్స్ రూపంలో తెలపండి. నెక్స్ట్ ఎపిసోడ్లో నేను భోజనాల్లో తయారు చేసుకునే బంగాళదుంపల ఎప్పుడుని తయారు చేస్తున్నాను. మిస్ కాకుండా చూడండి. అలాగే మన వీడియోస్ అప్లోడ్ చేయగానే మీరు చూడాలంటే చెఫ్ శివనాగ్ రెసిపీస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ని ప్రెస్ చేయండి.